హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నా టైం బ్యాడ్ ఏమో కానీ ఉదయం అయితే చాలా లేట్గా లేచాను నేనైతే. పైగా శ్రావణ శుక్రవారము, శ్రావణ మాసం మొదలు ఇంత లేట్గా లేస్తానని నేనైతే అస్సలు అనుకోలేదు. అలారం అయితే 5 o'clock అయితే పెట్టుకున్నాను, తొందరగా లేచి పనులన్నీ పూర్తి చేయాలని చెప్పేసి. కానీ అలారం మోగిన తర్వాత ఒక్క 5 minutes పడుకుందాము ఏమవుతుందనేసి పడుకున్నాను. లేచేసరికి 6:30 పైన అయింది. ఆడికి లేచి అంత హడావిడిగా ఇల్లు ఊడ్చేసి, హడావిడిగా అంటే హడావిడిగా కాదండి, డైలీ రొటీన్ పనులు ఇల్లు ఊడ్చేసి అలాగే ఇల్లంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను. ఎప్పుడు నేను త్వరగా పనులు పూర్తి చేసుకుంటానని ఆలోచిస్తాను, అప్పుడే నాకు ఖచ్చితంగా లేట్ అయిపోతుంది. ఇంత లేట్ అయ్యి ఇంతగా చేస్తాను అనుకోలేదు. ఇంకా నా పూజ ఎప్పుడు అవ్వాలప్ప అనిపించింది నాకైతే. కానీ ఎందుకు తొందరపడ్డం, నిదానంగా అయ్యే టైంకి అవుతాయి కదా అని రిలీజ్ అయిపోయాను. ఇంటి బయట అంతా క్లీన్ చేసుకునేసరికి సుమారుగా టైం అయిపోయింది. ఇవన్నీ కూడా ముందు రోజే చేసుకుందామన్నా కానీ నిన్నంతా అమావాస్య కదా, పైగా నిన్న కూడా అమ్మవారి పూజ, ఆషాఢ అమావాస్య అని చెప్పేసి అమ్మవారి పూజ కూడా చేసుకున్నాను. అలా అమ్మవారికి అని వెళ్ళేసి చాలా లేట్ అయిపోయింది గుడికి వెళ్ళడం వల్ల నైట్. అందువల్ల పొద్దునే నేనైతే లేలేకపోయాను. అలాగే ఇళ్ళ బయటంతా కూడా బాగా చిమ్మేసి బాగా కడిగేసి ముగ్గు అయితే పెట్టేస్తున్నాను. నాకైతే ఎక్కువ ముగ్గులు అయితే రావండి, ఏదో అట్టట్ట గీసే రకాన్ని నేను. చాక్పీస్తో, అది కూడా మామూలు ముగ్గుతో అయితే కర్ర వేయడం కూడా నాకు రాదు. ఇంటి వాకిట్లో ముగ్గు లేకపోతే అసలు కలగా ఉండదు అనిపిస్తుంది. అది నేను కింద లేకపోవచ్చు, పైన కానీ వాకిట్లో అయితే నాకు ముగ్గు ఉండాల్సిందే. అది నేను ఎలా వేసినా సరే ముగ్గు అయిపోగానే వెంటనే స్టవ్ దగ్గరికి వచ్చేసాను. ఎలాగో స్టవ్ అయితే మాత్రం నిన్ననే బాగా క్లీన్ చేసి పెట్టుకున్నాను. శుక్రవారం పూట ఖచ్చితంగా స్టవ్ను కూడా పూజించాలని ఇలా గ్యాస్ స్టవ్ కూడా చక్కగా పసుపు పూసేసి కుంకుమ పెట్టుకున్నాను. నేనైతే పెద్దగా ముగ్గులు వేసి అవన్నీ చేయనండి. పసుపు కుంకుమ దేవుణ్ణి నమస్కరించుకుని అయితే పెట్టేస్తాను. స్టవ్కి అయితే ఈ విధంగా పసుపంతా పూసుకొని చక్కగా అయితే కుంకుమ పెట్టేసుకున్నాను. ఇక మనము ఏం పని లేదు, ఇక నేను దేవుని దగ్గర చేసుకోవచ్చు అనేసి ఇంకా దేవుని అంతా పటాలన్నీ తీసి క్లీన్ చేద్దాం అనుకున్నాను. అప్పుడే గుర్తొచ్చింది, టైం చూస్తే 9 అయింది. ఇక నేను టిఫిన్ అయితే చేయాలి. దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఇంకా గంటల కొద్దీ నేనైతే లేవనని తెలిసి ముందైతే టిఫిన్ చేసేసి పెట్టేస్తే సరిపోతుంది కదండి, వెళ్ళిపోయాను. నేను చేసిన మంచి పని ఏదైనా ఉందంటే నైట్ ఈ పప్పు అంతా నానేసుకున్నాను అండి. ఇది మల్టీగ్రెయిన్ దోశ అండి. సుమారుగా ఎన్నో రకాలు వేసి అన్ని పప్పులు అయితే నానబేసుకున్నాను. దీనికైతే నేను వేసిన ఇంగ్రీడియంట్స్ అయితే పెసలు, శనగలు, ఇంకా జొన్నలు, కొర్రలు, రాగులు, అలాగే ఉద్దిపప్పు, కొద్దిగా రైస్, శనగపప్పు, మెంతులు అన్నీ కొద్దిగా క్వాంటిటీలోనే తీసుకొని ఇదైతే వేసుకున్నానండి. నైట్ అయితే నానబెట్టేసాను. మార్నింగ్కి ఇలా అయింది. ఇలా అయిన వాటిని మనం నేరుగా మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పిండి రుబ్బుకోవడమే. ఇంకా దీన్ని మళ్ళీ ఒకరోజు పులియబెట్టాల్సిన అవసరం కూడా లేదు, డైరెక్ట్గా మనం దోశలు వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయండి, పైగా హెల్తీకి కూడా చాలా మంచిది. వీటన్నింటి కలిపి మిక్సీ జార్లోకి తీసుకున్నాక కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇంకా మిగతా ఏవి కూడా వేయాల్సిన అవసరం లేదు, అటుకులు ఇవేం కూడా అవసరం లేదు. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మధ్య మధ్యలో వాటర్ చాలకపోతే నీరు యాడ్ చేసుకొని మనం దోశ పిండిలాగా తయారు చేసుకోవాలి. చూస్తున్నా కదండి, బాగా మెత్తగా అయిపోయింది. ఇప్పుడైతే దీన్ని వేరే బౌల్లోకి తీసుకుంటున్నాను. ఈ పిండిని మనము 5 minutes నానబెట్టాలి, పులియబెట్టాలి అని ఏమీ లేదండి, డైరెక్ట్గా మనం దోశలు ఇప్పుడు ఇందులోనే మనం దోశ పిండికి వేసినట్టు తగినంత ఉప్పు అయితే వేసుకోవాలి. అలాగే మనము వంట సోడా కూడా దీనిలో వేసుకోవాలి. వంట సోడా వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని, ఎందుకంటే దోశపిండి తిక్కుగా ఉంటే వాటర్ యాడ్ చేసుకొని మామూలు దోశపిండి లాగా తయారు చేసుకోవాలి. చూసారు కదా, రెడీ అయిపోయింది. ఇక ఇందులోకి అయితే ఏ చట్నీ చేయాలన్నా చాలా టైం పడుతుందని చెప్పేసి నేను తొందరగా అయిపోయి చట్నీ అయితే తయారు చేసుకుంటున్నాను. దీనికైతే కొబ్బరి, పచ్చిమిర్చి, ఆనియన్స్ ఇంకా టమాటానే మాత్రమే కావాలి. ఇక ఏమీ అవసరం లేదు, వీటిని ఎటువంటి వేయించడం కూడా నేను చేయను. ఇలాగే మిక్సీ జార్లో వేసుకోవాలి అన్నీ కలిపి. ఇందులో వేసిన తర్వాత ఇందులో కాస్త ఉప్పు కూడా యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఈ చట్నీ అయితే ఈ దోశకి చాలా బాగుంటుందని నా ఫేవరెట్ కూడా. ఇదైతే నాకు మా ఆయన వాళ్ళ చెల్లెళ్ళు అయితే చూపించారు. ఈ చట్నీ కూడా ఇందుకు వాడచ్చని నాకు ఇప్పుడే అర్థమైంది. చాలా టేస్టీగా ఉంటుంది, తొందరగా కూడా అయిపోతుంది. ఇప్పుడున్న నా పనిలో ఈ చట్నీనే తొందరగా అయిపోయి బెస్ట్ అనేసి నేను డిసైడ్ అయిపోయి ఇదైతే చేసేసాను. చూసారు కండి, ఇలా మెత్తగా చట్నీ అయితే రుబ్బేసాను. ఎటువంటి దీనికి పోపు కూడా అవసరం లేదు. ఇక పెనం పెట్టుకొని దోశ వేసుకోవడమే. పెనం అయితే బాగా హీట్ అయిపోయింది, దోశ అయితే వేసేస్తున్నాను. ఈ టిఫిన్ పంచాయతీ అయిపోతే ఒక పెద్ద పని అయిపోయినట్టు రిలీఫ్గా అనిపిస్తుంది నాకైతే. ఇలా దోశ వేసుకోవాలండి. ఇలా దోశ వేసుకున్న తర్వాత దీని మీద కొద్దిగా ఆయిల్ వేసుకోండి. నెయ్యి ఉంటే నెయ్యి అయినా యూస్ చేసుకోవచ్చు.
దోశ కాలాక అటు ఇటు బాగా కాల్చుకొని వెనక్కి తిప్పుకొని ఇంకా ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే. ఇంతకు మించి దోశ చాలా సింపుల్గా అయిపోతుంది, పెద్దగా పని కూడా అనిపించదు నాకైతే. అందుకే ఎక్కువ నేనైతే ఈ మల్టీగ్రెయిన్ దోశనే ప్రిపేర్ చేస్తాను. దోశ అయితే అయిపోయింది, వేయడం అయిపోయింది. ఇక నేను దేవుని దగ్గరికి అయితే వచ్చేసాను. వెంటనే దేవుని సామాన్లు అయితే తీసుకొని తోమడం స్టార్ట్ చేశాను. నాకైతే ఎక్కువ దేవుని సామాన్లు లేవు కాబట్టి అంత త్వరగానే అయిపోతుంది, కానీ ఉన్న వాటిని కూడా నీట్గా చేయాలి కదా అని చెప్పేసి నిదానంగా తోముకుంటూ కూర్చున్నాను. దీనికైతే నేను స్పెషల్గా ఏవి కూడా ఇంగ్రీడియంట్స్ ఏం వేసుకోవడంలో పీతాంబరితోనే నేను తోమేస్తున్నాను. పౌడర్ ఉంటుంది కదా, మనకి ఎక్కడైనా దొరుకుతుంది పీతాంబరి పౌడర్, అయితే దాంతో తోముతున్నాను. ఒకవేళ మరీ జిడ్డుగా అనిపిస్తే దీనిలో మనం నిమ్మరసము, ఇంకా వెనిగర్, ఉప్పు, అలాగే మనం విమ్ జెల్ ఉంటుంది కదా, దాన్ని నీళ్ళుగా తీసుకొని వాటర్గా యాడ్ చేసుకొని దాంతో తోముకున్న దీపాలు అయితే చాలా బాగా నీట్గా వస్తాయి. ఇంత కొన్ని దేవుని సామాన్లు ఉన్నాయి, ఇవన్నీ తోమేసరికి చాలా టైమే పట్టిందండి. ఎందుకంటే అన్నీ తీసుకొని చూసుకుంటే జాగ్రత్తగా తోముకోవాలి కదా. ఒక్కోసారి బాగా అందులో బ్రాసో టైప్ ఉంటాయి కాబట్టి అంతా మధ్యలో మట్టి ఇరుక్కొని అట్లా ఉంది. బాగా నీట్గా తోముకునేసరికి కొంచెం టైం పట్టింది, కానీ నిదానంగా చేసినా కానీ మనస్ఫూర్తిగా చేయాలని నా ఉద్దేశము. కాబట్టి నేనైతే దేనిలో తొందరపడడం లేదు. ఇలా తోముకున్న తర్వాత చక్కగా తుడిచేసి అయితే పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత అయితే తులసమ్మ దగ్గరికి అయితే వచ్చేసాను, తులసి చెట్టు దగ్గరికి. నేను ప్రతిసారి చక్కగా బాగా కడిగి పసుపు రాసి పెడతానండి. అదేంటో నేను కడిగి బాగా పసుపు రాసిన రోజే వర్షం వచ్చి మొత్తం పోతుంది. బాగా ఎంత బాధ వేస్తుందో నాకైతే. ఇట్లా బాధపడిన ప్రతిసారి మా ఆయన అంటాడు, నీ చేత్తో మళ్ళీ అమ్మవారు పెట్టుకోవాలని చూస్తుంది, అందుకే అలా వర్షం వచ్చిపోతుంది, మళ్ళీ రాసి మళ్ళీ పెట్టుబొట్టు అంటాడు. కానీ నాకైతే ఏందబ్బా నేను పెట్టినప్పుడే పోతుంది అని ఊహ వస్తుంది. కానీ ఓకే అనుకుంటాను. బాగా మళ్ళీ ఇలా చక్కగా పసుపు రాసి బొట్లు అయితే పెట్టేసుకున్నాను నేను. అమ్మవారికి బాగా బొట్టు పెట్టుకున్నాక నిజంగా చెప్తున్నాను, చూడడానికి ఎంత కళగా అనిపిస్తుందో, చాలా ముద్దుగా అనిపిస్తుంది నాకైతే. చూస్తున్నా కదా, ఈ విధంగా అయితే నేను పెట్టుకున్నానండి. మరీ అలంకారాలు అయితే చేయను, ఖచ్చితంగా పసుపు రాసి కుంకుమ అయితే పెట్టుకుంటాను. ఇక నా తులసి చెట్టు విషయానికి అయితే, నా తులసి చెట్టులో అయితే ఒక కృష్ణ తులసి, ఒక రామ తులసి రెండూ కలిసి ఉంటాయండి. అదేందో అనుకోకుండా రెండూ కలిసి ఉన్నాయి. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. చూస్తున్నారు కదా, ఈ మధ్య బాగా మొలిచింది వర్షాలకైతే. ఇక నెక్స్ట్ అయితే పసుపు రాసిన వెంటనే గడపమాన దగ్గరికి వచ్చి పసుపు అయితే పూసుకున్నాను గడపకు మొత్తము. గడపకి ఇలా చక్కగా పసుపు అయితే రాసేసి కుంకుమ బొట్లు అయితే పెట్టేశానండి నీట్గా. నేనైతే దీని మీద ముగ్గులు ఎటువంటివి అయితే నేను వేయటం లేదు. నాకు వచ్చినట్టు నా పద్ధతిలో నేనైతే వెళ్తాను, అంతేకాని అది వేసి ఇది వేసి అది చేయాలి ఇది చేయాలని అయితే నేను అనుకోను. నాకు ఎలా అయితే నచ్చుతుందో అలాగే చేసుకుంటాను. ఆ గడపకైతే చక్కగా కుంకుమ అన్నీ పెట్టేసుకొని, అలాగే ఒక నిమ్మకాయ కోసి దాన్ని కూడా చక్కగా కుంకుమ అయితే అంటించేసి ఒక పువ్వు అయితే పెట్టేసుకున్నాను గడప దగ్గర. అలాగే ఇక నా పూజ కూడా స్టార్ట్ చేసేసాను. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది అనేసి బాధపడ్డాను నేనైతే. ఎందుకంటే పోయిన సంవత్సరం కూడా నేను వరలక్ష్మి వ్రతం ఇవన్నీ కూడా చాలా బాగా చేయాలనుకున్నాను నా పెళ్ళైన కొత్తలో. కాకపోతే నాకు అప్పుడు అవన్నీ కుదరలేదు. ఎందుకంటే మా ఆయన వాళ్ళ సైడ్ రిలేటివ్స్ చనిపోవడం వల్ల నాకు అలా అంటూ అనేది ఉండింది. ఒక సంవత్సరం వరకు చేయకూడదమ్మా అనేసి అన్నారు, కాబట్టి అప్పుడు అవన్నీ నేను మిస్ అయిపోయాను. ఈసారైనా నేను నీట్గా అన్నీ చేసుకోవాలి, బాగుంటుంది కదా అనుకున్నాను. బాగుంటుంది అనే దానికంటే, అలాగే నేను ఇక్కడ పటాలను కూడా మొత్తం అంతా బాగా నీట్గా క్లీన్ చేసి బొట్లు అయితే పెట్టేసుకున్నానండి. నేనైతే అది షూట్ చేయలేకపోయాను, అక్కడికే నాకు టైం అంతా అయిపోయింది. ఇంకా షూట్ చేసుకుంటూ కూర్చుంటే నా పనులు ఇలాగ అయిపోతాయి అనుకున్నాను. పైగా నాకు షూట్ చేయడానికి కూడా ఎవరు కూడా హెల్ప్ చేయరు, నేనంతా నేనే చేసుకోవాలి. ఇక ప్రసాదం అవి ఇవి చేద్దామంటే ఇంకా నాకు కుదరలేదు. ఓకే ఈసారికి ఇలాగే అనుకున్నాను, మేబీ నెక్స్ట్ వారం ఇంకా ఉంది కదా, అప్పుడు బాగా చేసుకుందాంలే అనుకున్నాను. నైవేద్యంగా కూడా నేను ఏం చేయలేకపోయాను. ఒక చిన్న బెల్లం ముక్క అయితే పెట్టాను. ఇలా పూజ చేసి చక్కగా దీపం వెలిగించాక గణపతి దేవునికి చక్కగా దండం పెట్టుకొని ఆయనకు స్వరశనామాలు చెప్పేసి వెంటనే లక్ష్మీ అష్టోత్తరాలు అయితే చదువుకున్నానండి. ఆ తర్వాత నిత్య పూజ ఎలా అయితే చేస్తానో అలాగే చేశానండి. పత్రి గురించి హారతి అయితే ఇచ్చేసాను దేవునికి. నేను దేవునికి ఎప్పుడు పూజ చేసినా ఒకటే దండం పెట్టుకుంటాను, నా పూజలో ఎటువంటి లోపాలు ఉన్నా కానీ దయచేసి క్షమించమని. ఒకవేళ లోపాలు అయితే ఖచ్చితంగా ఉంటాయని నేను అనుకుంటాను. ఎందుకంటే అన్నీ ఒక్కొక్కసారి సమకూరవు, మనకు ఒక్కొక్కటి ఉంటాయి ఒక్కొక్కటి ఉండవు. ఈ సమకూర్చుకున్నాకే పూజ అయితే బాగా చేసుకోవాలి, అప్పుడే పూజ కూడా బాగా జరుగుతుంది. ఈసారి అయితే నేను అలా ఏమీ సమకూర్చుకోలేకపోయాను. పెళ్ళైన 3 monthsకే మా ఆయన వాళ్ళ ఇంట్లో ఎవరో చనిపోవడం జరిగింది. దానివల్ల నేను పటాలు కూడా ఏమీ కొత్తవి కొనుక్కోలేదు, వాటితోనే నేను పూజ చేసుకున్నానండి. అలాగే కొత్తవి తెచ్చుకుందాం అనుకున్నా, పెట్టుకోవడానికి ప్లేస్ అయితే లేదు, ఎక్కడ పెట్టాలి అనే ఆలోచన వస్తుంది. నా మనసు నా భక్తి ఎంతవరకు కరెక్ట్గా ఉందన్నదని నేను చూసుకుంటానండి. ఒక్కోసారి దేవుడు పరీక్ష పెడతానంటూ ఏవి కూడా ఒక్కోసారి సమకూరవు, అన్నీ లోటుగానే ఉంటాయి. కానీ ఉన్న దాంట్లో చేసుకోవాలని నా అభిప్రాయము. కాబట్టి నేనైతే అలాగే చేస్తాను, నాకు వచ్చినట్టే నేను చేస్తానండి. ఇలా అయితే నా పూజ అయితే ముగించుకున్నాను ఈరోజైతే. నా ఈ పూజ అంతా ముగిసేసరికి 10:30 పైన అయిందండి. ఆడికి మా ఆయన నన్ను బాగా తిడుతున్నాడు, ఇంతసేపు ఉన్నావు టిఫిన్ చేయకుండా అని చెప్పేసి. ఈ శ్రావణ శుక్రవారం మొదలు అయితే నాకు ఇలా అయ్యిందండి. ఈ విధంగా నేనైతే పూజ చేసుకున్నాను.
మరి మీరు ఎలా పూజ చేసుకున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఇంతటితో సెలవు. శ్రీమాత్రే నమః.